కన్నడ స్టార్ యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొల్పుతోంది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. రుక్మిణి వసంత్, నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి స్టార్ నటీమణులు కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ టీజర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ రాబట్టగా ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ పైనే నిలిచింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం టాక్సిక్ ట్రైలర్ ను ఆగస్టు 8న రిలీజ్ చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ డేట్ పై చర్చ జోరుగా సాగుతోంది. సినిమా రిలీజ్ కు ముందు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేలా ట్రైలర్ ఉండబోతోంది అనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలుగు, హిందీ చిత్రసీమల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న పని సంస్కృతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై, బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ మేకర్స్ అలాగే నటీనటుల మధ్య ఎంతో ఐక్యత, సాన్నిహిత్యం చాలా ఉంటాయని ఆమె స్పష్టం చేస్తున్నారు. బాలీవుడ్ లో విపరీతమైన పోటీతో పాటు తీవ్రమైన అభద్రతాభావం ఎక్కువగా ఉంటుందని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని రకుల్ ప్రీత్ సింగ్ ఈ సందర్భంగా ఎంతగానో ప్రశంసించారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా గట్టి పోటీ ఉన్నప్పటికీ ఇక్కడి హీరోస్, నిర్మాతలు ఒకరికొకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటుంటారని తెలిపారు. ఒకరి సినిమా వేడుకలకు మరొకరు ముఖ్య అతిథులుగా హాజరవుతూ సినిమా ప్రమోషన్స్ కు ఎంతో సహకరించుకుంటారని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఏ విధమైన సానుకూల వాతావరణం, సహృద్భావం కేవలం టాలీవుడ్ లోనే సాధ్యమని, అందుకే తనకు టాలీవుడ్ అంటేనే బెస్ట్ అని రకుల్ తేల్చి చెప్పేశారు. గత 23 ఏళ్లుగా అమెరికాలో జరిగే ప్రతి తెలుగు మహాసభలకు తెలుగు టైమ్స్ ప్రత్యక్షంగా పాల్గొంటుందని, మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తుందని ప్రత్యేక సంచిక ప్రచురించి అందరినీ అలరిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. చార్లెట్ నగరంలో 17 నుంచి 19 జూలై తేదీల్లో జరిగే టీటీఏ మహాసభల్లో తెలుగు టైమ్స్ కాన్ఫరెన్స్ ప్రత్యేక సంచిక ప్రచురించి దాదాపుగా 1000 కాపీలను చార్లెట్ కు చేరవేసింది. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ విజయపాల్ రెడ్డి, అడ్వైజరీ ప్యానెల్ సభ్యులు శ్రీ మోహన్ పాటిలోళ్ల, శ్రీ భరత్ మందాడి, శ్రీ వంశీరెడ్డి, అధ్యక్షులు శ్రీ నవీన్ రెడ్డి మలిపెద్ది సమక్షంలో తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ సుబ్బారావు చెన్నూరి తదితరుల సమక్షంలో వ్యవస్థాపకులు డాక్టర్ పైల మల్లారెడ్డి గారు తెలుగు టైమ్స్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించి తెలుగు టైమ్స్ ను అభినందించారు. ఫీఫా ప్రపంచ కప్ 2026 టోర్నీలో విశ్వ విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టు బంగారు ట్రోఫీతో పాటు మైండ్ బ్లోయింగ్ నజరానాను కూడా సొంత చేసుకుంది. ఈ ప్రపంచ కప్ కోసం ఫీఫా కేటాయించిన మొత్తం ప్రైజ్ మనీ 6,300 కోట్లు కాగా, అందులో విజేతగా నిలిచిన స్పెయిన్ ఏకంగా 481 కోట్ల భారీ నగదు బహుమతిని గెలుచుకుంది. రన్నర్ అప్ గా నిలిచిన అర్జెంటీనా జట్టు 317 కోట్లతో సంతృప్తి పడగా, మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు 279 కోట్లు, అలాగే 4వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఫ్రాన్స్ జట్టుకు 259 కోట్ల నగదు పురస్కారం లభించింది. ప్రపంచ కప్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ప్రైజ్ మనీ పూల్ కావడం విశేషం. రోడ్రీ సారథ్యంలోని స్పెయిన్ కు దాదాపు $50 మిలియన్ అంటే సుమారుగా 420 కోట్లు నగదు బహుమతి లభించింది. అదే విధంగా రన్నర్ అప్ అర్జెంటీనాకు $33 మిలియన్ అంటే సుమారుగా 277 కోట్లు అందింది. మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు ప్రైజ్ మనీగా $29 మిలియన్ దాదాపుగా 243 కోట్లు సొంతం చేసుకుంది.